समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య సర్వభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. అందరికీ నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 9వ బ్రాహ్మణము. 26వ సంపుటం నడుస్తున్నది. కస్మిన్ను త్వం చ ఆత్మ చ ప్రతిష్ఠితౌ స్థా ఇది ప్రాణ ఇది. ఈ యొక్క ఆత్మలో ఈ యొక్క ప్రాణము అని, అపానము అని, ధ్యానము అని, సమానము అని దేనిలో ఉన్నవి అనేటువంటిది ప్రశ్న. ఆత్మలోనూ సమాధానం ఏంటంటే ఆత్మలోనూ లేవు, శరీరంలోనూ లేవు. ఆత్మవి కావు, శరీరమివి కావు. ఆత్మ శరీరం యొక్క సంయోగం, జీవితానికి సంబంధించినటువంటివి ఈ ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, దేవదత్త, క్రికల, ధనంజయ, ఈ ప్రాణములన్నీ జీవితానికి సంబంధించినటువంటివి. ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే వ్యావహారికంగా ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మలో వీటి వ్యవహారం కనబడట్లేదు. ఆత్మ వెళ్ళిపోయినాక ఈ మృతదేహంలో ఈ వ్యవహారం కనబడట్లేదు. అందుకని ఇవి ఆత్మవి కావు, శరీరమివి కావు. ఆత్మ శరీర సంయోగానివి, జీవితం ఇవి. కస్మిన్ను వ్యాన ప్రతిష్ఠిత ఇత్యుదాన ఇతి కస్మిన్ను ఉదాన ప్రతిష్ఠిత ఇతి సమాన ఇతి సా ఏష నేతి ఇది ఆత్మ అగృహ్యో నాహి గృహ్యతే అశీర్యో నాహి శీర్యతే అసంగో హి సజ్యతే అసితో నా వ్యతతే నా రిష్యతి. ఏతాని అష్టౌ ఆయతనాని అష్టౌ లోకా అష్టౌ దేవా అష్టౌ పురుషః. సా యః తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్యాతి క్రామత్తం తు ఔపనిషదం పురుషం పృచ్ఛామి తన్ చేత్ మే నా వివక్షతి మూర్ధా ఇది విపతిష్యతి ఇది. ఈ రకంగా ఏంటంటే సమాన ఏష నేతి ఆత్మ. ఈ సమానము అనేటువంటి ప్రాణము, అపానము, వ్యానము, సమానము వీటితోటి ఆత్మ యొక్క అంతర్గతం కావు ఇవి. ఈ వీటితోటి ఆత్మ అగ్రహ్య, వీటితోటి ఈ ప్రాణముతోటి, ఈ అపానంతోటి, వ్యానముతోటి, సమానముతోటి, ఈ యొక్క దేవదత్త, క్రికల, ధనంజయ, ఈ యొక్క ప్రాణాలు ఉపప్రాణాలతోటి ఆత్మ పట్టుబడదు. అగ్రహ్య అంటే పట్టుబడదు. నాహి గృహ్యతే, పట్టుబడదు, వదలబడదు. నా శీర్యే, ఇది ఆ శరీరమును ఆత్మను వేరు చేయలేదు. నా శీర్యే ఈ శీర్యతే అసంగో సజ్జతే, ఇది అసంగం
అంటే ఆత్మకు సంబంధితం లేనటువంటి ప్రాణ వ్యవస్థ, ఆత్మకు సంబంధం లేనటువంటి అపాన వ్యవస్థ, ఈ దేహంతో ముడిబడి ఉన్నటువంటి ఆ యొక్క జీవిత సంబంధానికి వర్తించేటువంటివి. ఇటు శరీరము కావు, అటు ఆత్మవి కావు. నా వ్యథతే నా రిష్యతి, ఇవి ఆత్మను బాధించవు, హింసించవు. అంటే మరి బాధించవు, హింసించవు అనేటువంటిది ఎక్కడ ప్రసంగం వస్తుంది అని అంటే, ఆత్మవి అన్నప్పుడు కోల్పోతున్నప్పుడు బాధ కలుగుతుంది. ఈ శరీరము నాది అన్నప్పుడు బాధ కలుగుతుంది. ఈ వస్త్రము నాది అన్నప్పుడు బాధ కలుగుతుంది. వస్త్రము వేరు నేను వేరు అన్నప్పుడు, వస్త్రము చినిగినా, దాని మీద బురద పడ్డా, లేదంటే ఎవరైనా ఎత్తుకుపోయినా దానితోటి నాకు బాధ ఉండదు. ఇప్పుడు ఈ ప్రాణం కూడా అటువంటిది. ఈ ప్రాణము నేను కాదు, ఈ ప్రాణము నాది, నేను వినియోగించుకుంటున్నాను. నా పనిముట్టు, నా పెన్ను పోయింది, నా చెప్పులు పోయాయి, నా యొక్క డబ్బు పోయింది. ఈ డబ్బు వేరు నేను వేరు, ఈ పెన్ను వేరు నేను వేరు, నా పుస్తకం వేరు నేను వేరు, నా చెప్పులు వేరు నేను వేరు, నా వస్త్రం వేరు నేను వేరు. అలా అన్నప్పుడు పోయింది అంటే ప్రయత్నించాలి వెతికి పట్టుకోవడానికి. దొరకలేదనుకోండి ఇంకొకటి ప్రత్యామ్నాయంగా మరొకటి కొనుక్కొని పని నడిపించాలి. అంతేగాని అది పోయిందని చెప్పేసి ఇక అంత అయిపోయిందని చెప్పేసి నిరాశ నిస్పృహగా ఉండడం నితాంత అవివేకం. ఏతాని అష్టౌ ఆయతనాని అష్టౌ లోక, ఈ 8 రకాలుగా ఆయతనం, వీటన్నింటి ద్వారానే జీవితం అనేటువంటిది ముడిపడుతున్నది. వీటన్నింటి ద్వారానే జీవితం అనేటువంటిది వస్తుంది. వీటన్నింటి ద్వారానే ఈ 8 ద్వారానే జీవితం అనేది నడుస్తుంది. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఏతాని అష్టౌ ఆయతనాని అష్టౌ లోక, 8 లోకాలు, 8 దేవతలు, 8 పురుషాలు, 8 రకాల పురుషార్థములు. ఈ 8 ఏమిటి అని అంటే, వెనక ఇవే ఉపనిషత్తులలో దాంట్లో వచ్చింది ఏంటంటే, కాళీ కరాలి అనేటువంటి దాంతో వచ్చింది. దీనినే ఈ ఓం ప్రకాష్ ఇహపరలోకంలో చాలా విస్తృతంగా చూపించండి అనమాట. ఈ 8 ఏమిటివి అనేటువంటి, ఈ యొక్క యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ పొగ, ఈ ధూమము, ఈ వాష్పము, ఈ యొక్క సుగంధము, ఈ యొక్క వాటిని నివారించేటువంటిది, మొత్తం ఈ పొల్యూషన్ నివారించేటువంటిది, గాలిని శుద్ధి చేసేటువంటి, వర్షాన్ని కురిపించేటువంటిది. అందు గురించి ఈ యొక్క 8 వీటి ద్వారానే ఉన్నది. ఆ 8 ఇప్పుడు చెప్తున్నాను. దీనిలో పరలోకంలో వచ్చింది విషయం. అవును, ఉన్నది ఆచార్య చెప్పారు. 8 పదార్థాల, 8 వస్తువుల, అదే చెప్తున్నాను. అదే అగ్నిహోత్రంలో లెక్కించి చెప్పడం జరిగింది అనమాట. కాళీ కరాలి అనే దాంతో ప్రారంభమవుతుంటది. ఇప్పుడు శరీరంలో చూసినట్టయితే ఏంటంటే, అష్టచక్రాలను శరీరంలో ముడిపెట్టి లెక్కబెట్టి చెప్పడం జరిగింది. 8 చక్రాలు, 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలు, మనస్సు 6వ ఇంద్రియం తోటి ఇవి 6, ఆత్మ 7, పరమాత్మ 8. ఈ 8 ఈ యొక్క ఆవాగమనం, ఎక్కడికి పోయినా ఈ 8 లోకాలు, ఇవన్నీ చెప్పడం జరిగింది.
అష్ట అంగాలు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు కాళీ కరాళి మనోజవ సులోహితాచ సుధూమ్రవర్ణా స్ఫులింగిని విశ్వరూపీ చ దేవి లేలాయమాన ఇది సప్తజిహ్వ ముండకోపనిషత్తులో వచ్చినటువంటిది. ఈ యొక్క కాళీ కరాళి అనేటువంటి 7 నాలుకలు కలిగినటువంటి దానికి దీనికి 8వది ఇదంతా నడిపించేటువంటిది ఇంకా ఆత్మ ద్వారా ఇవన్నీ ఆత్మ యొక్క ఉత్థానం గురించి ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకు సంధ్యోపాసన ప్రాణాయామ మంత్రాలలో కూడా చెప్పబడింది. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం 7 చెప్పబడింది. 8వది ఖం బ్రహ్మ సర్వత్ర అంతటా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని గురించి చెప్పబడింది. ఈ 8 లోపలే ఉన్నాయి. ఈ 8 లోకాలు, ఈ 8 ఆవాగమనములు, ఇవి 8 వస్తుంటాయి. ఈ 8 నుంచే విడిపోవాలి. ఎప్పుడైతే ఈ 8 దేవతలు, 8 పురుషులు, 8 లోకాలు, 8 ఇవి ఆయతనాలు, వీటన్నింటి లోపల ఆత్మ రావడము వెళ్ళిపోవడం 84 లక్షల జీవితం యొక్క రహస్యం. సా యహ తాన్ పురుషాన్ నిరుహ్య ప్రత్యుహ్యాతి అక్రామత్తం తు ఔపనిషదం. ఈ యొక్క 8 లోపలనే పురుషార్థం చేస్తూ ప్రత్యుహ్య ఊహ కల్పన మరియు ఆక్రమణ క్రమపాద విక్షేపే, ఈ యొక్క ఆక్రమణ అంటే అది ఎదిగిపోవడం దిగి రావడం తు ఔపనిషదం పురుషం పృచ్ఛామి. ఈ యొక్క ఉప అంటే దగ్గరగా, ఉపనిషదం ఈ షెడ్యూల్ సదనే సదా నీ ఉపసర్గ పూర్వకు ఈ యొక్క ఉపనిషదం అంటే దగ్గరగా ఆ పరమాత్మనికి దగ్గరగా ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉపాసన చేస్తుంటారో ఆ యొక్క పురుషం పృచ్ఛామి. ఈ యొక్క ఆ పరమాత్మ అనేటువంటి పురుషుడు ఎవరు, ఈ ఉపాసన చేస్తున్నటువంటి వారు ఎవరు. తం చేర్ మే నా వివక్షతి, నీకు తెలిసి ఉండి నాకు గనక చెప్పకపోతే మూర్ధాతే విపతిష్యతి, నీ యొక్క శిరస్సు పడిపోతుంటది. శిరస్సు పడిపోవడం అంటే ఏంటంటే ఇంతవరకు నువ్వు గర్విస్తూ ఏదైతే సమాధానం చెప్పి అందరిని నోరు మూయించావో ఇప్పుడు నీ శిరస్సు అనేటువంటిది పడిపోతుంటది అని చెప్పేసి అతను అంటుంటాడు. దానికి యాజ్ఞవల్కుడు ఏం చెప్తున్నాడంటే తంహా నా మేనే శాకల్య స్తస్య మూర్ధ విపపాత అపి హాస్య పరిమోషిణో అస్తిని అపజక్రురు అన్యమానా. ఈ యొక్క దీనికి ఇంకా ఏమని చెప్తున్నానంటే ఈ పరాభవం ఎటుపెట్టి యాజ్ఞవల్కుని పరాభవం అందించాలి, ఆ తర్వాత మనం గెలవాలి అని చెప్పేసి ఉద్దేశంతో అతను చెప్పడం జరుగుతుంది. ఆ ప్రసంగంలో ఉమాచారి బ్రాహ్మణం సంఖ్య ఎంత? 3వ బ్రాహ్మణంలో 26. 26. ఓకే. విదగ్ధుడు ఈ రకంగా ఓడించాలనేటువంటి ఉద్దేశంతో యాజ్ఞవల్కునితో ప్రశ్నిస్తున్నాడు. నాది నీది ఈ జ్ఞాన చర్చ మా నిద్ర మధ్య జరుగుతున్నటువంటి 8 దేవతల యొక్క విషయం అయ్యింది, 8 పురుషుల యొక్క విషయం కూడా అయ్యింది. నీవు నీ శరీరము కామం అంటే కోరికమయంగా ఉన్నటువంటి నీవు ఈ యొక్క కామమయ పురుష ఆదిత్య పురుష. ఇప్పుడు మీరు మునిగారు అడిగారు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు. అంటే శరీర పురుషుడు, కామమయ పురుషుడు, ఆదిత్య పురుషుడు, శ్రౌత్ర పురుషుడు, ఛాయా పురుషుడు 844. చూడండి మునిగారు పృష్ఠ సంఖ్య 844.
బ్రహ్మ, ఛాయామయ పురుషుడు, ఆదర్శ పురుషుడు, జల పురుషుడు, పుత్రమయ పురుషుడు, వీటన్నింటినీ బ్రహ్మ బ్రహ్మ అని అర్థం చేసుకొని ఊహించుకొని ఉన్నాడు. నేను నీకు 584 కోట సంఖ్య అమ్మ. నమస్తే. 584 5 కాదు, 844. ధన్యవాదాలు. ఈ రూపకంగా నేను నీకు అర్థం చేయించాను. ఏమనంటే బ్రహ్మ యొక్క ఒక్కొక్క అంగము వీటి యొక్క విశాల రూపములతోటి ఒక్కొక్క రూపమును అభివ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు నువ్వు నాతోటి ప్రశ్నిస్తూ ఉన్నావు. ఇప్పుడు నేను నీకు ప్రశ్నిస్తున్నాను. విరాట్ పురుషుని యొక్క భిన్న భిన్న రూపములను నిరోధించి ఈ రూపములన్నింటి పైన చేరుకోవాలి. ఎవరైతే ఆ యొక్క శుద్ధ స్వరూపమును, ఈ ఆవరణాలన్నీ ఒలిచి ఆ శుద్ధ స్వరూపమును ఎవరైతే ఉపనిషత్ పురుషుడు అనబడుతుంటాడో, ఎవరైతే ఉపాసన చేసి ఈ యొక్క కనబడేటువంటి రూపాన్ని వదిలేసి, ప్రకృతి రూపాలను వదిలేసి శుద్ధమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఉపనిషత్తుగా ఆ యొక్క బ్రహ్మలోనే బ్రహ్మలీనమై ఆ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈ బ్రహ్మలీనమైతే ఏమంటారంటే, ఈ పౌరాణికంలో చనిపోయిన తర్వాత ఈ దేహంలో లేడు, ఆ బ్రహ్మలో లీనమయ్యాడు అని అంటారు. కానీ ఇక్కడి ప్రసంగం ఏమిటంటే, తన్మయత్వంతో తనను తాను కోల్పోయి, ఈ యొక్క లౌకిక భాషలో ఏమంటారంటే బీరిపోవడము అని అంటే ఆ వ్యక్తి పట్ల, ఆ పదార్థం పట్ల, ఆ సంఘటన పట్ల, అక్కడ ఉన్న పరిస్థితి పట్ల అందులో లీనమైపోయి తన యొక్క సుద్బుద్ధు అంటే ధ్యాస అనేటువంటిది లేదు. తన ముందు ఏం జరుగుతుంది, తన దగ్గర ఏం జరుగుతుంది అనేటువంటిది ఏది పట్టించుకోనటువంటి స్థితి. ఆ రకంగా బ్రహ్మలో లీనమైనటువంటి వ్యక్తికి ఆ యొక్క పరమాత్మ స్వరూపం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటుంది. అన్య ప్రకారంగా ఇంకా మరే విధంగా ఆ యొక్క బ్రహ్మ మనకు అవగాహనకు రాడు. దాని యొక్క అటువంటి బ్రహ్మ యొక్క వర్ణనము నీకు సాధ్యమైతే చెయ్యి. గుర్తుంచుకో, ఒకవేళ ఆ యొక్క వర్ణనము నువ్వు చేయలేకపోయినట్టయితే నీ యొక్క శిరస్సు నీ మొండెం నుంచి వేరై పడిపోతుంది. నువ్వు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి చెప్పమని చెప్పేసి విదగ్ధుడు యాజ్ఞవల్కుడికి హెచ్చరించాడు అనమాట. అప్పుడు యాజ్ఞవల్కుడు ఈ విదగ్ధ శాకల్యుడు యాజ్ఞవల్కుని ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఉండిపోయాడు. ఈ యొక్క పరాజయాన్ని ఆ యొక్క అభిమాని అయినటువంటి ఇంతవరకు గొప్పగా చెప్పుకొని యాజ్ఞవల్కునికి తలదించుకునేలాగా ప్రశ్నించినటువంటి విధంగా గొప్పగా ఇప్పుడు యాజ్ఞవల్కుడు సమాధానం చెప్పలేడు అని అనుకున్నటువంటి విదగ్ధ శాకల్యునికి ఈ యొక్క యాజ్ఞవల్కుని యొక్క అభిప్రాయం ఏంటంటే ఒక తోపు దోసినట్టు అయ్యింది. ఇప్పుడు తాను నిలబడమే అంత కష్టమైనట్టుగా భావించడం జరిగింది. ఇక అందుకనే ఈ యాజ్ఞవల్కుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు విదగ్ధ శాకల్యుడు అతనికి అర్థం కాక శిరస్సు పట్టుకున్నంత పని అయింది. దాని యొక్క ప్రాణాంతం ఇక అతనికి ఏంటంటే, భగవంతుడు ఇరుక్కుపోయి అని ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అన్నమాట. అతని ఎముకలు సైతం ఎలా అంటే అస్థిపంజరం కూడా నిలబడట్లేదా అనేటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని ఒక దొంగ కూడా
ఇక అతనికి తెలియకుండానే దొంగిలించుకుపోయాడా. ఇప్పుడు ఏంటంటే చూస్తుండగానే మోసం చేసే వారిని కళ్ళలోంచి కాటక దొంగతనం చేసినట్టుగా ఏ రకమైతే అభివర్ణిస్తూ ఉంటుంటారో, ఇంతవరకు ఈ విదగ్ధ శాకల్యుడు ఇంత చాకచక్యంగా ఈ యొక్క యాజ్ఞవల్కునికి ప్రశ్నించి ముప్పు తిప్పలు పెట్టాలని చూసినటువంటి వాడు ఇరుక్కుపోయాడు. కాబట్టి ఇప్పుడు అతని పరిస్థితి తన విద్వత్త యోగ్యత అనేటువంటివన్నీ ఒక దొంగోడు దోచుకుపోయినట్టుగా ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్లా నా పరువు ఎట్లా అనేటువంటి దాంట్లో ఆలోచనలో శాకల్య విదగ్ధుడు పడిపోయాడు. దానితోటి అతడిగా యాజ్ఞవల్కునికి ఎదురుగా నిలబడలేకపోయాడు, అక్కడే ఉన్నట్టుగా పడిపోయాడు. ఈ రకంగా 26వది అయిపోయింది. ఇప్పుడు 27వ ప్రకరణాన్ని చూడండి. తథా హోవాచ బ్రాహ్మణః భగవంతో యో వః కామయతే సా వా పృచ్చతు సర్వే వా మా పృచ్చత యో వః కామయతే తం వః పృచ్ఛామి సర్వాన్ వః పృచ్ఛామితి తేహ బ్రాహ్మణ న దద్రిషు. ఇక ఈ 27వ దాంట్లో ఏమనంటే విదగ్ధంతో ఈ అయిపోయిన తర్వాత అప్పుడు యాజ్ఞవల్కుడు బ్రాహ్మణుల వైపు తలదిప్పి అన్నాడేమంటే, ఓ పూజనీయ బ్రాహ్మణులారా, ఇప్పుడు నేను మీలో ఇంకెవరికైనా ఏదైనా కోరిక ఉన్నట్టయితే, ఇంకేదైనా ప్రశ్న అడగాలని అనుకున్నట్టయితే ఆ యొక్క ప్రశ్నను అడగండి. మీ మనసులో ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు, అందుకని మీ సందేహాలని నెరవేర్చుకోండి అని అన్నారు. మీరు కావాలంటే అందరు కలిసి నన్ను ప్రశ్నించండి, లేదా ఒక్కొక్కరు ప్రశ్నించండి. ఏ రకంగా మీరు ప్రశ్నించినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని ఒక్కొక్కరు అడగలేకపోతే అందరు కలిసి ప్రశ్నించండి అని యాజ్ఞవల్కుడు అన్నాడు. లేదంటే మీరు ప్రశ్నించకపోతే, నేను ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పేటువంటి స్థాయిలో ఉన్నట్టయితే నేను ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆ యొక్క యాజ్ఞవల్కుడు అన్నాడు. ఆ యాజ్ఞవల్కుడు ఈ రకంగా అనేసరికి ఈ బ్రాహ్మణులకు ఎవరికి నోట మాట రాలేదు, అందరూ అలాగే కూర్చుండిపోయారు. ఇప్పుడు 28వ దాన్ని చూడండి. తాన్ హైతేః శ్లోకైః పప్రచ్ఛ యథా వృక్షో వనస్పతిస్తథైవ పురుషో అమ్రేష తస్య లోమాని పర్ణాని త్వగ్ అస్య ఉత్పాటిత బహిః. ఇక అతన్ని ఏమంటున్నాడంటే, తాన్ హేతే శ్లోకై ప్రప్రచ్ఛ, అతన్ని ఈ బ్రాహ్మణులందరినీ ఈ యొక్క శ్లోకములతోటి అడగడం జరిగింది. ఏమని అంటే, యథా ఏ విధంగానైతే వృక్ష వనస్పతి తథైవ పురుష ఈ అమృష ఈ యొక్క వృక్ష వనస్పతి ఏ రకంగానైతే మొలకెత్తి ఈ యొక్క పువ్వులు కాయలు కొమ్ములతోటి ఇంత విశాలంగా ఎట్లయితే కనిపిస్తుందో, ఈ వనస్పతి ఏ రకంగా ఉందో, అదే విధంగా ఈ పురుషుని యొక్క జీవితం శుక్రకణం నుండి ఎదిగినటువంటి పిండంతో శిశువుగా పుట్టి బాల్య యౌవన ప్రౌఢ వృద్ధావస్థతోటి ఈ రకంగా ఉన్నాడు. తస్య లోమాని పర్ణాని, ఈ యొక్క వృక్షానికి రోమాలు అది అంటే దాని యొక్క కొమ్మలు, పర్ణాని అంటే ఆకులు, త్వగ్ అంటే తొక్క తోలు, త్వగ్ అస్య ఉత్పాటిత బహిః అంటే ఇక అన్ని ఉలవడం జరిగింది. త్వచ ఏవ అస్య రుధిరం ప్రస్యంధి త్వచః ఉత్పటః. ఏ రకమైతే ఆ చెట్టు నుంచి తోడుగా ఒలవడం జరుగుతుందో, ఈ యొక్క అస్థి పంజరం నుంచి, ఈ శరీరం నుండి ఎముకలను వేరు చర్మమును వేరు చేసినప్పుడు
రక్తం ఏ రకమైతే కారుతూ ఉంటుందో ఆ వృక్ష వనస్పతికి రసం కారుతూ ఉంటుంటది. ప్రసంది త్వచ ఉత్పట, ఈ యొక్క ఆవరించి ఉన్నటువంటి ఆ త్వచాన్ని ఉత్పట దాన్ని తీసేయడం జరిగింది. తస్మాత్ తదా త్రిన్నాత్ ప్రైతి రసో వృక్షాదివా ఆహతాత్. ఏ రకంగా అయితే ఒక కొమ్మ తెంపినప్పుడు, ఒక కాయ అపరిపక్వ కాయ తెంపినప్పుడు ఈ చెట్టు నుండి రసం ఏ రకంగా అయితే కారుతుంటుందో, శరీరానికి గాయమైనప్పుడు శరీరం నుండి రక్తం కూడా అదే రకంగా కారుతుంది. త్వచయేవ ఇది తస్మాత్ తదా, అప్పుడు తదా అటువంటి పరిస్థితిలో త్రిన్నాత్ ప్రైతి, ఈ యొక్క కొమ్మను వేరు చేసినప్పుడు, దాని యొక్క కాయను వేరు చేసినప్పుడు, అపరిపక్వమైనటువంటి కాయను వేరు చేసినప్పుడు ఆ చెట్టు తీగైనా తెగిపోవచ్చు, కొమ్మైనా విరిగిపోవచ్చు. అటువంటి స్థితిలో రసో వృక్షాదివ, రసం ఏ రకమైతే వృక్షాత్ ఇవ, వృక్షం నుండి ఏ రకమైతే కారుతుందో, ఆహతాత్ గాయపడినటువంటి మనుషుని శరీరం నుండి కూడా రక్తం కారుతూ ఉంటుంటది. మాంసాని అస్య శకరాని కినాటము స్నావ తత్ స్థిరం. ఇక మాంసం ఒలవడం ఏ రకమైతే జరుగుతూ ఉంటుంటుందో, మాంసాన్ని అస్య శకరాని కినాటం స్నావ, ఈ యొక్క మాంసం తీసినప్పుడు అంటే గాయపడినప్పుడు, క్షతవిక్షతం అయిపోయినప్పుడు ఈ యొక్క మాంసం ఏ రకమైతే వేరవుతుంటుందో, ఇది 86వ పుటలో చూడండి, నాది 846వ పుటలో. వనస్పతిలో ఏ రకమైతే వృక్షం ఉన్నదో అదే రకంగా ఈ యొక్క ప్రాణుల యొక్క, జీవాత్మల యొక్క శరీరాలు ఉన్నాయి. ఏ రకంగానైతే వృక్షం నుండి ఆకులు వేరు చేయడం జరుగుతుంటుందో అదే రకంగా పురుషుని శరీరం నుంచి రోమాలు, ఏ రకంగానైతే వృక్షానికి బయటగా ఈ త్వచం ఉంటుంటుందో, తోలు ఉంటుంటుందో, త్వక్, అదే విధంగా ఈ యొక్క ప్రాణులకు అన్నింటికి అస్థిపంజరం పైన ఈ యొక్క తోలు కప్పబడి ఉన్నది పురుషుని త్వచ. ఏ రకంగానైతే వృక్షం యొక్క వృక్కలం అంటే ఆ తొక్క అది దాన్ని కొట్టివేయడం జరుగుతుంటుందో, దాంతో గోందు బయటకు కారుతూ వస్తుంటుంటుందో అదే రకంగా పురుషుని శరీరం నుండి రక్తం గారి పుండవుతుంది. ఏ రకంగానైతే ఈ యొక్క వృక్కలం కింద నరము తహే, అంటే ఇప్పుడు ఈ యొక్క వృక్కలం అంటే ఈ తొక్క కింద ఉండేటువంటి ఈ యొక్క మెత్తనైనటువంటి సున్నితమైనటువంటి ఈ యొక్క పొరలుగా ఉంటుంటది. ఇప్పుడు మన శరీరానికి ఏంటంటే పైన కనబడుతున్నటువంటి రూపం ఒకటి, అది ఓర్చుకుపోగానే ప్లాస్టిక్ వంటి తెల్లటి పొరలు వేస్తుంటది. దాని తర్వాత చెమట పడుతుంటది. ఆ చెమట కింద ఇక మాంసము పొరలు అవి తేలిగ్గా ఉంటాయి. అవి తెగిపోగానే రక్తం బయటకు రావడం, ఆ రక్తం కింద మాంసం ఉంటది. ఆ మాంసం కింద మరి అది తెల్లటి పరుచుకున్నట్టుగా ఉంటుంటది. దాని కింద ఎముక ఉంటుంటది. ఆ ఎముక లోపల మధ్య ఉంటుంటది. ఈ రకంగా గమనించారా? ఓ మాజారి, ఇక్కడ వృక్షాలకు మానవ శరీరాలకు పోలుస్తున్నాడా? అది అంటే వృక్షంలో మనం ఎన్ని పొరలు అయితే చూస్తుంటామో మనుష్య శరీరంలో కూడా అన్ని రకాల పొరలు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ పోల్చి చూపిస్తున్నాడు. అదే మన శరీరం మీద ఇట్లా బోర్సుకుపోయినప్పుడు పైన ఉన్నటువంటి ఈ చర్మ రూపము బోర్సుకుపోయినప్పుడు తెల్లగా ప్లాస్టిక్ కవర్ లాగా వెళ్తుంటది. గమనించారా? అది పోయిన తర్వాత చెమటలాగా వస్తుంటది. దాని కింద ఈ యొక్క ఎర్రగా కనబడుతుంటది. ఆ ఎర్రటి ఆ పొర తెగిన తర్వాత ఇప్పుడు రక్తం అనేటువంటిది బయటకు కారడం మొదలవుతుంటది. ఇవి ఒకదాని మీద ఒకటి ఉంటుంటాయి. ఈ యొక్క పొరలుగా ఒకదాని తర్వాత ఒకటి. ఏ రకంగానైతే వృక్షంలో రేష అంటే ఈ యొక్క
పోగులు పోగులుగా ఉంటుంటుందో, నారలు రేష అంటే మా పొరలు అది పోగులు పోగులుగా ఇప్పుడు తోడుక తీస్తున్నప్పుడు కానీ, ఈ కర్రని ఇరగొడుతున్నప్పుడు కానీ, ఈ పొరలు ఇది పోగులు పోగులుగా అని అంటే అది తోడుకలోనే కనిపిస్తుంటది పోగులది అనేటువంటిది. నారలు అంటుంటాం కదా, దాన్ని ఈ పోగులు. అదే రకంగా పురుషుని శరీరం లోపల నరనాడులు, వృక్షం లోపల ఆ యొక్క నారలు ఏ రకంగానైతే ఉంటాయో పురుషుని శరీరంలో ఈ నరనాడులు ఆ విధంగా ఉంటాయి. ఏ రకంగానైతే వృక్షంలో కర్రలు ఉన్నాయో పురుషుని శరీరంలో ఎముకలు ఉన్నాయి. ఏ రకంగానైతే వృక్షం లోపల ఈ యొక్క గుజ్జు ఉంటుందో పురుషుని శరీరం లోపల మజ్జ ఉంటుంది ఆ ఎముకల లోపల. కానీ ఓ బ్రాహ్మణులారా, ఈ యొక్క ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే వృక్షమును కొట్టేసి పడగొట్టడం జరుగుతుంటుంటుందో అప్పుడు తన మూలము నుండి, తన ఈ యొక్క ముండెము నుండి, కొట్టేసిన ముండెము నుండి మళ్ళీ అది లేస్తుంది, చిగురిస్తుంది, మళ్ళీ వృక్షంగా తయారవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ పురుషునికి మృత్యు కొట్టేసి పడగొడుతుంటుంటుందో, మృత్యు వచ్చి జీవితాన్ని తీసుకుపోతుంటుందో, అప్పుడు ఇక్కడ ఇతను చెప్పాల్సింది ఏంటంటే చెట్టును కొట్టేసినప్పుడు అది ఏ రకమైతే చిగురిస్తుందో, అంటే జీవితం అనేటువంటిది ఉంది. కొట్టేసినటువంటి కొమ్మల్లోనూ జీవితం ఉంటది, ఈ యొక్క భూమిలో పాతుకున్నటువంటి ఈ మొండెముకును జీవితం ఉంటుంటది. ఆ కొమ్మలు భూమి దగ్గరగానే అక్కడ చిగురిస్తుంటాయి. ఈ యొక్క మొదలు భూమిలో ఉన్నది కాబట్టి ఇది చిగురిస్తూ ఉంటుంటది. ఆ విధంగానే మనిషిని యొక్క శరీరానికి చూసినట్టయితే మృత్యువు ఎప్పుడైతే ఇప్పుడు దుర్ఘటనలో క్షతవిక్షతమై కాళ్ళు చేతులు ఇరిగిపోయినప్పుడు కాళ్ళు చేతులు మళ్ళీ రావు, మాంసము వచ్చి ఆ గాయాన్ని పూడ్చి అక్కడ ఒక మచ్చ కనిపింపజేస్తుంటది. కానీ కాళ్ళు చేతులు ఎముకలు విరిగిపోయినప్పుడు ఎముకలు మళ్ళీ రావు. అదే ఈ జీవితం ఎప్పుడైతే మృత్యు వచ్చి జీవితాన్ని తీసుకుపోతుంటుందో మరి ఆ జీవితం ఈ పురుషుని శరీరంలో రాదు. ఈ పశువు అయినా, పక్షి అయినా, ఈగైనా, దోమైనా ఏదైనా సరే, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తుంటారంటే పామును కొట్టి చంపేసిన తర్వాత కిరోసిన్ పోస్తే లేసి వస్తుంది అని అంటారు. మరి అది నాకైతే అనుభవంలోకి రాలేదు. మీరు ఎవరైనా చూసారా? ఏమిటి? పామును కొట్టి చంపిన తర్వాత దాని మీద కిరోసిన్ పోస్తే మళ్ళీ అది లేచి బ్రతుకుతుందని చెప్తుంటారు. అది వెనుకటి వరకే. కానీ ఇక్కడ పోలుస్తున్నది ఏంటంటే చెట్టులోను ఈ మనుషుని శరీరంలోనూ అన్ని సమానంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ జీవితాన్ని చెట్టును కొట్టేస్తే అన్ని చెట్లు చిగురించవు. అది ఇక్కడ కొన్ని చెట్లు మాత్రమే చిగురిస్తుంటాయి. మరి ఈ మనుషుని శరీరం లోపల గాయం అయితే మాంసం మళ్ళీ పెరిగి పూడ్చుకుంటుంటది. అంతేగాని ఈ ఎముకలు విరిగితే, కాళ్ళు కానీ చేతులు కానీ ఇరిగిపోతే అవి మళ్ళీ పెరగవు. అది గాయం మానిపోతుంటది, అది మొండిగానే ఉండిపోతుంటది అంతవరకే. కానీ ఈ చెట్టు ఏ రకంగానైతే కొమ్మలు చిగురించి మళ్ళీ చెట్టుగా ఎట్లయితే తయారవుతుందో ఈ యొక్క మరి ఈ మనుషులకే గాని పశుపక్షి క్రిమి కీటకాలకే గాని దేని కాలు విరిగిపోయినా అది కుంటుకుంటూనే ఉంటుంటది జీవితాంతము. పక్షి కానీ ఏదైనా సరే అట్లాగే చూడడం జరిగింది. మరి మీకు కనబడ్డదా ఎక్కడైనా ఏ పక్షి? ఇక్కడ శరీరానికి వృక్షానికి ఎందుకు పోలుస్తున్నాడు? ఇక్కడ ప్రశ్న ఏంటిది అసలుగా? ఈ ప్రశ్న ఏంటంటే జీవితము ఉన్నప్పుడు ఆ వృక్షంలో ఉన్నటువంటి జీవి ఏ రకమైతే శరీరంతో రసాలు కారుస్తూ దాని యొక్క సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటుందో ఈ యొక్క మనుషుడు కూడా, ఈ యొక్క పశుపక్షి క్రిమి కీటకాలు కూడా, ఈ యొక్క 84 లక్షల జీవరాశుల లోపల ఇవి కూడా ఈ రసాలు రక్తాన్ని ఉత్పత్తి చేసుకుంటూ నరాలతోటి శరీరం ముడిపడి ఉండి అస్థిపంజరం మీద కప్పబడినటువంటి ఈ శరీరం ఇవన్నీ అయితే సమానమే. కానీ జీవితాన్ని జీవనమును ఎప్పుడైతే తొలగించడం జరుగుతుంటుందో, చెట్టును ఎప్పుడైతే కొట్టేయడం జరుగుతుంటుందో ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అని చెప్తున్నాడు ఈ ప్రకరణంలో.
కానీ అన్ని చెట్లు చిగురించవు, కొన్ని చెట్లు మాత్రమే చిగురిస్తుంటాయి, కొన్ని చిగురించవు, కొట్టేయగానే అవి అంతటితోనే చచ్చిపోతుంటాయి. కానీ ఇక్కడ మనిషిని శరీరంతో పోలిసి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు చెట్టుది కొమ్మ కొట్టేస్తే ఆ కొమ్మ రాదు, ఆ కొమ్మ పక్కన మళ్ళీ చిగురు వస్తుంటది, అంతవరకే. ఇక్కడ మనిషికి ఏంటంటే కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఆ ఇరిగినటువంటిది అది అక్కడితోటే పూడ్చుకుపోతుంటది, కానీ మళ్ళీ చిగురించదు. ఈ యొక్క ప్రాణులకు దేనికి చిగురించదు. అవును, ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. ఇప్పుడు ఎప్పుడైతే చెట్టును, ఓ బ్రాహ్మణులారా, ఎప్పుడైతే ఈ చెట్టును కొట్టేసి పడగొట్టడం జరుగుతుంటుందో అది మళ్ళీ చిగురించి మళ్ళీ నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటది. కానీ ఎప్పుడైతే పురుషుడు మృత్యువు వచ్చి అతన్ని పడగొడుతుంటుందో అతని మూలం నుంచి అది మళ్ళీ అతడు తన జీవితాన్ని నెలకొల్పుకోగలడా అని అడిగిన దానికి చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ వీర్యంతోటి ఈ పురుషుడు చనిపోయి మళ్ళీ లేచి నిలబడతాడు అని అంటే, ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడ అంటే, ఈ యొక్క అతను పాకిస్తాన్, అతని పేరు గుర్తొస్తలేదు, అతన్ని చంపేసి, ఒబామా చంపేసి సముద్రం లోపల తీసుకెళ్లి పాత పెట్టాడు చూడండి, ఉసామా బిన్ లాడెన్. అతని పరిస్థితిలో ఏంటంటే, ఆ తీవ్రవాదులను పాకిస్తాన్ జైళ్లలో కానీ ఇంకా వేరే దేశాలలో జైళ్లలో ఉండేటువంటి ఆ తీవ్రవాదుల యొక్క వీర్యాన్ని స్మగ్లింగ్ చేసేవారు. ఇటువంటి భావజాలంతో మనం సంతానాన్ని కనాలి, మనం ఈ యొక్క ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచాలి, మనం పౌరుషాన్ని చాటాలని చెప్పేసి స్మగ్లింగ్ చేశారు. విన్నారా? పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. వాళ్ళు చేసేటువంటిది ఈ స్త్రీలను రహస్యంగా పంపించి స్మగ్లింగ్ చేయించేటువంటి వారిని. ఆ ప్రకరణం ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిని చంపడం చేస్తున్నప్పుడు అతని యొక్క బీజం వీర్యంతో ఇంకొక సంతానాన్ని కన్నట్టయితే ఆ రకంగా అతడు బ్రతుకుతాడు. ఇప్పుడు సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు అతని యొక్క మనోభావాలు, శరీరం యొక్క హావభావాలు, ఉద్దేశాలు అన్నీ ఆ సంతానం ద్వారా పుట్టిస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా అతడు మళ్ళీ మేల్కొనొచ్చు, చనిపోయినటువంటి వారు మళ్ళీ పుట్టుకొచ్చాడని చెప్పేసి. ఈ భారతీయ సంస్కృతిలో చెప్పబడుతున్నది ఏంటంటే, భర్త చనిపోయిన తర్వాత స్త్రీ ఏమని చెప్తుంటదంటే, పురుషుని తన కుమారుణ్ణి ఎదురుగా పెట్టేసి సమాజానికి చూపిస్తూ తను చేసేదంతా తను చేసి ఇదంతా ఇతని మహిమనే, ఇతని గొప్పతనమే అని చెప్పేసి భర్తను చాటి చెప్పడానికి, భర్త గుణగణాలు చాటి చెప్పడానికి కుమారుణ్ణి ఎదురుగా పెట్టుకుంటారు. తాను ఎప్పుడు ముందుకు రాలేదు. అంటే ఈ రహస్యం ఏంటంటే, ప్రకృతి అనేటువంటిది పరమాత్మ యొక్క సృష్టి వ్యవస్థను మాత్రమే కనబరుస్తుంది, కానీ ప్రకృతి పరమాత్మను కాదని తన యొక్క ఉనికిని చాటుకోలేదు అనేటువంటిది అక్కడ ఉద్దేశం. కానీ ఇప్పటి వాళ్ళు ఏంటంటే, స్త్రీలు పురుషులు సమానమే అని చెప్పేసి పురుషుని ముప్పు తిప్పలు పెట్టడం, మూర్ఖత్వంగా అతన్ని హింసించడం, అతను లేకున్నా కూడా నేను ఉండగలుగుతానని చెప్పి తను స్వతంత్రంగా జీవించడం, ఇక సన్నాఫ్ తండ్రి పేరు అని కాకుండా తల్లి పేరు కూడా రాయాలనేటువంటి మూర్ఖత్వం. వీళ్ళు చెప్తున్న దానికి సృష్టి మూలంలో పునాదులేవి లేవు. ఇదంతా పై తుంపిల్ల భాషనే మాత్రమే. అందుకని ఇక్కడ మన భారతీయ సంస్కృతిలో ముడిపడి ఉన్నటువంటిది యథా పిండే తథా బ్రహ్మాండే. ఈ పిండంలో జరుగుతున్న దానికి మూలం బ్రహ్మాండంలో ఉన్నది, బ్రహ్మాండంలో జరుగుతున్న దానికి మూలం పిండంలో ఉన్నది అనేటువంటిది. ఇక్కడ మనం తప్పుగా ఆలోచిస్తే అక్కడ మన పొరపాటు తెలిసి వస్తుంది. అక్కడ బ్రహ్మాండాన్ని తప్పుగా ఆలోచిస్తే ఈ పిండ వ్యవస్థను చూసినట్టయితే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామో అనేటువంటిది చూపిస్తుంటది. అనేటువంటిది ఈ యొక్క అండపిండ బ్రహ్మాండంలో ఈ యొక్క రహస్యాన్ని ఇమిడి ఉంచినటువంటిది వైదిక సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే స్త్రీలు పురుషులు సమానం అని చెప్పేసి
స్త్రీలు పురుషుల వస్త్రాలు వేసుకోవడం, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోవడం, స్త్రీలు బయటకు పోయి పనిచేయడం, పురుషులు ఇంట్లో ఉండి స్త్రీల వస్త్రాలు ఉతకడం, అంట్లు తోమడం, ఇదంతా మూర్ఖత్వం. దీనికి పసలైనటువంటిది అంతా వినాశకాల విపరీత బుద్ధి ఈ రకంగా చేస్తున్నటువంటిది. అంతే కానీ ఈ యొక్క ప్రకృతి ఎప్పుడు పరమేశ్వరుని తోటి తల తూగదు. ప్రకృతి జడము కాబట్టి ప్రకృతి ఈ యొక్క మూల సత్వర సమస్యల యొక్క వికారం మాత్రమే. ఈ వికారం ఎప్పుడు శాశ్వతం కాదు. మన శరీరం నుండి వస్తున్నటువంటి వికారము మన దేహంతో సమానం ఏ రకంగా అవుతుంటది? ఈ ప్రకృతి అనేటువంటిది ఆ పరమాత్మకు తల తూగేటువంటిది ఏ రకంగా అవుతుంటది? ఈ స్త్రీత్వం అనేటువంటి, ఈ పురుషత్వం అనేటువంటి వీళ్ళు సమానం ఏ రకంగా అవుతుంటారు? స్త్రీలో ఉన్నది ఆత్మనే, పురుషుల్లోనే ఉన్నది ఆత్మనే. ఈ రకంగా ఆత్మతత్వము ఒక్కటే, అంతేగాని శరీరతత్వం ఇప్పుడు పదవిలో ఉన్నంత మాత్రాన ఆ పదవి వారు ఈ పదవి వారు ఒకరు ఎలా అవుతుంటారు? ఆ పదవికే ప్రత్యేకత, ఈ పదవికే ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలను కనబరిచేటువంటిది ఈ వైవిధ్యం అంతా. అంతేగాని అందరూ సమానం అనేటువంటిది కానే కాదు. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఎంతమంది అయితే ఈ జనసంఖ్య ఉన్నారో, ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నారో, ఒకరికి ఒకరు కలవరు. ఒకే జాతిలో, మనుష్య జాతిలోనూ సైతం ఈ చేతి ముద్రలు కానీ కంటి పాపలు, ఇప్పుడు చేతి ముద్రలను కూడా ఫోర్జరీ చేస్తున్నారు, నకిలీ సృష్టిస్తున్నారు అని చెప్పేసి దాన్ని చేతి ముద్రలను తీసేసి కంటి పాపలను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ దగ్గరే కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ దగ్గరే కానివ్వండి, ఈ ఆధార్ కార్డు దగ్గరే కానివ్వండి, గమనిస్తున్నారా? గమనిస్తున్నామాచారి. ఈ కంటి పాపలను ఫోర్జరీ చేయలేరు కదా. ఓ మాచారి, ప్రతి వ్యక్తి ఒక్కొక్క కన్నుకు వేరువేరుగా ఉంటుందా? ఉంటది కాబట్టి, ఆ ప్రత్యేకత ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కంటి పాపలు దాన్ని తీసుకుంటున్నారు కదా ఫోటో. ఇదివరకు అయితే చేతి ముద్రలు తీసుకునేవారు, ఇప్పుడు చేతి ముద్రలను ఫోర్జరీ చేస్తున్నారు, హస్తలిపిని ఫోర్జరీ నకిలీ తయారు చేస్తున్నారు. అందు గురించి ఒకరు చేసినది ఇంకొకరు చేసినట్టుగా భావించి అన్ని అల్లకల్లోలను సృష్టిస్తున్నారు కాబట్టి ఈ చేతి ముద్రలను తీసేశారు అన్నట్టు. ఈ రకంగా చెట్టు ఏ రకమైతే చిగురిస్తుందో, చిగురించడము మరియు ఆ విత్తనం తోటి సంతానాన్ని ఏ రకమైతే కంటుందో, అదే రకంగా పురుషుడు కూడా తన శరీరం నుండి ఈ వీర్యం ద్వారా, మన సంతానోత్పత్తి ద్వారా తన మనోభావాలు, తన ఉద్దేశాన్ని నూరిపోయడం. ఈ యొక్క వీళ్ళు తీవ్రవాదులు జైళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క తీవ్రవాదుల యొక్క వీర్యాన్ని స్మగ్లింగ్ చేసేయడం అనేటువంటిది అప్పుడు చాలా కలకలం సృష్టించింది. ఏమి దినపత్రికలు, టీవీలు చూడరు, అంత వట్టిగానే కూర్చుంటున్నారు పొద్దున ఏమి చెప్పకు. లోకజ్ఞానం లేకపోతే ఎట్లా? ఈ విషయంలో ఏంటంటే, ఈ రకంగా ఈ పురుషుడు తన శుక్రం తోటి ఈ సంతానాన్ని ఉత్పన్నం చేసినప్పుడు ఈ యొక్క నశిస్తున్నటువంటి ఈ శుక్రమును వెలువరుస్తున్నటువంటి పురుషుడు వేరు, శుక్రములో వెలువడి వస్తున్నటువంటి పురుషుడు వేరు. ఈ జీవాత్మ వేరు, ఆ జీవాత్మ వేరు. అందుకే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి సంతానం అందరూ ఒకే రకంగా ఉండరు అనేటువంటిది మన చేతిని చూపెట్టి, ఒకే చేతికి ఉన్నటువంటి వేళ్ళు 5 వేళ్ళు 5 రకాలుగా ఉంటాయి, కానీ అన్ని వేళ్ళ సామర్థ్యం ఒకటి కాదు. కానీ అన్ని వేళ్ళు కలిస్తే తాను ఎంతో ఒంటరిగా సాధించలేనిదంతా ఐకమత్యంతో సాధించగలడనేటువంటి ఈ పిడికిలి ద్వారా చూపిస్తున్నటువంటి ఉద్దేశం. ఈ యొక్క తండ్రితోటే తండ్రి కొడుకు ఒకడే అని అంటే, మరి ధృతరాష్ట్రుడు గుడ్డోడైనప్పుడు దుర్యోధనుడు గుడ్డోడు ఎందుకు కాలేదు?
మరి పాండురాజు పాండురోగంతో ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు వీళ్ళకు పాండురోగంతో ఉండలేదు. ఆ శరీరం వేరు, ఈ శరీరం వేరు. అందులో ఉన్న జీవాత్మ వేరు, ఇందులో ఉన్న జీవాత్మ వేరు. ఓ మహాచార్య, ఎవరి కర్మఫలం వారిదే కదా. అంతే కదా. అంటే ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు ప్రసంగం ఏం చేస్తున్నాడు అని అంటే, వృక్షము ఏ రకమైతే తన శరీరం నుండి కాయను, పండ్లను, విత్తనాలను తీసుకొచ్చి తన వంశాన్ని ఏ రకమైతే ముందుకు నడిపిస్తుందో, ఈ 84 లక్షల ఈ ప్రాణుల యొక్క శరీరం నుండి అవి తినేటువంటి అన్నంతో తయారయ్యేటువంటి శుక్రము ద్వారా తన సంతానాన్ని అవి కూడా ముందుకు నడిపిస్తున్నాయి కదా, వంశాన్ని నడిపిస్తున్నాయి కదా. అందు గురించి వృక్షములు ఏ రకంగాను మనుషులు, పశుపక్షులు కూడా అదే రకంగా అని చెప్పేసి ఇక్కడ సారాంశం. కానీ ఈ యాజ్ఞవల్క్యుడు చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, వంశము నడిపిస్తున్నటువంటి చెట్టు వేరు, వంశము నడిపిస్తున్నటువంటి జీవరాశి వేరు. ఈ జీవరాశి, ఈ పశుపక్షి, క్రిమి, కీటకాలు, మనుషుడు ఏంటంటే తన సంతానాన్ని ముందుకు నడిపిస్తాడు, కానీ ఆ సంతాన రూపంలో తానే ముందుకు రాడు. అందుకే ఇక్కడ బావి వరుసలతో ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క సంతానాన్ని స్త్రీకి ఏమని చెప్తున్నాడంటే కన్న బిడ్డలుగా చెప్తున్నాను, నా బిడ్డ అని చెప్పేసి ఆత్మీయతను కనబరచేస్తూ, భర్త అనుబంధం వేరు, సంతానం యొక్క అనుబంధం వేరు. ఇక ఋగ్వేదంలో చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, ప్రతి స్త్రీకి నువ్వు 10 మంది సంతానం వరకు కను, 11వ సంతానం నీ భర్తనే నువ్వు సంతానముగా భావించుకో అనేటువంటి వ్యవహారాన్ని అక్షరశః తూచా తప్పకుండా ఆచరణలో పెట్టినటువంటి వారు నల్గొండ ఆర్య సమాజం పండితుడు పండిత విశ్వామిత్ర గారు, రాజ్యలక్ష్మి గారు. కొడక అని అమ్మగారు అనేవారు, అమ్మ అని పండిత విశ్వామిత్ర గారు అనేవారు. చూసారా లేరా? చూసినామండి, విన్నాం. వారే నాకు దర్శనంలో పెట్టారు కదా, ఎవరో పెట్టారు, చూసాను ఆచార్య. వారికి 11 మంది సంతానం ఉన్నారా? అది కాదు, వాళ్ళు 50 ఏళ్ళు నిండిన తర్వాత వానప్రస్థ దీక్ష తీసుకొని వాళ్ళిద్దరూ వీళ్ళు ఎవరు అంటే ఈ మనస్వీజీ గారని కామారెడ్డి గురుకులంలో ఉండేవారు. ఆ మనస్వీజీ గారి కుమారులకు కూతురు, మనస్వీజీ గారి కూతురు ఈ పండిత విశ్వామిత్ర గారి కుమారుడు. వారు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు అన్నట్టుగా నాకు తెలుసు, ఇంకా పూర్తిగా తెలియదు. ఆచార్య, నన్ను మాట్లాడమంటారా? మాట్లాడమంటే మాట్లాడతాను. మరి ఇవాళ కుయ్యి మంటలేదు కదా, మీ ఫోన్ మాట్లాడండి. ఎందుకంటే మీరు ఇలా చెప్తున్నారు ఆచార్జీ, బయట కోడలతోటే మామగారు సంయోగం చేస్తున్నాడు, అలాగే కూతురుతో కూడా తండ్రి సంయోగం చేస్తున్నాడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? కొడుకులా చూసుకో అంటున్నారు. కొడుకు ఇది 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 ఆ చరిత్రహీనత దోషం. ఇది ఈ ప్రసంగానికి వర్తించేటువంటిది కాదమ్మ గారు. అది ఏంటంటే అది వికృతమైనటువంటి బుద్ధి చేష్టలు చేస్తుంటే దానికి ఎవరేం చేస్తారు? వినాశకాల విపరీత బుద్ధి. అది ఆదర్శం. అజ్ఞానం లోపల తప్పులు చేసి పరమాత్మ శిక్షకు పాత్రుడైపోతున్నాడు అతను, అంతే. అంతే, అది బాధ తవ్వుకుంటున్న పోయి దాంట్లో బాధపడుతుంటారు. అది ఆదర్శం కాదు. దాన్ని సమాజానికి కూడా తీసుకుంటారు కదా ఆచార్య అని నా ఉద్దేశం అనమాట. ఆచార్య మళ్ళీ అమ్మగారు మీరు అనేటువంటి మాటకు చెప్తుందంటే, పశువుకు మనిషికి తేడా ఏముంది? పశువుకు మనిషికి తేడా ఏముందని చెప్పండి. లేదు కదా. పశువు కూడా తన సంతానంతో సంతానం కంటుంటది, దానికి ఆ వివేకం లేదు. కాబట్టి ఈ మనుషులు కూడా మరి కూతురుతోటి కొడుకుతోటి అది చేస్తున్నారు అంటే అది చరిత్రహీనత. ఇది ఇక్కడ పొద్దున చర్చించేటువంటిది కాదు. ఎందుకంటే ప్రసంగం వేరే వెళ్ళిపోతుంటది. మళ్ళీ యూట్యూబ్ లో వాళ్ళు కామెంట్లు పెట్టారనుకోండి, ఇక నేను సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడాలి. ఎందుకంటే మనిషి పశువు కన్నా అయిపోతున్నాడని చెప్తున్నారు కదా, అందు గురించి. అది తప్పు పని చేస్తున్నారు కదా. అయినా ఈ ప్రసంగం రాకుండా ఉన్నదే నయం అనమాట. ఎందుకంటే అటువంటి అందరు తెలుసుకుంటున్నారు, మనం కొత్త విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి. కాకపోతే సత్యం
ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తు 3వ బ్రాహ్మణము 3వ అధ్యాయము 17 ఆచార్య 27. 9వ బ్రాహ్మణము 27 అయిపోయింది, 28వ నడుస్తున్నది. 28 దాంట్లో మనిషి జీవితము వృక్షానికి సమానంగా ఏ విధంగాను అనేటువంటి ప్రశ్నను లేవనెత్తడం ద్వారా అక్కడ ఆ రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వృక్షాలు కొమ్ములు రెమ్మలు పెట్టుకొని ఏ విధంగా వాళ్ళ సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయో అదే విధంగా ఈ జీవాత్మ కూడా తన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. కానీ ఒక రహస్యం చెప్పారు అక్కడ, వృక్షాలకు ఒక కొమ్మ ఇరిగిపోతే మళ్ళా ఒక కొమ్మ ఎగురిస్తున్నది, కానీ మనిషికి కాలు చేయి ఇరిగిపోతే మళ్ళా కాలు చేయి రాదు అనేటువంటి యథార్థాన్ని తెలుసుకోవాలంటే లోతైన అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాము. ఈ విధంగా నేను జీవితము వృక్ష జీవితము ఉన్న వ్యత్యాసం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని తెలియజేశారు. వారికి ధన్యవాదములు. ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. తర్వాత ఈరోజు వరలక్ష్మి గారమ్మ మీద ఈరోజు ఓం నమస్తే. మళ్ళీ చిగురించదు కదండి నిజ జీవితంలో ఏమంటారు? వృక్షం పూర్తి మూలం కొట్టేసిన తర్వాత అది చిగురించదు కదా మళ్ళీ. అదే కదా ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే, అన్ని చెట్లు చిగురించవు, కొన్ని చెట్లు మాత్రమే చిగురిస్తుంటాయి. కొమ్మ ఇరిగిన కొమ్మ కింద పడితే కూడా ఆ కొమ్మతోటి కూడా వస్తుంటాయి, కొన్ని ఆకులతోటి కూడా చెట్లు వస్తుంటాయి. కొన్ని అసలు ఇరిగిపోతే మొదలు పడిపోతే అసలు చెట్టే చిగురించదు, చచ్చిపోతుంది అంతటితోటే. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైనటువంటిది. ఇంకొక విషయం, పెద్ద పుస్తకాలు మీరు మాకు తెలియదు కనుక మాటికి చెప్తున్నారు కనుక చాలా సంతోషం అవుతుంది. దేని గురించి అంటే ఇది ముందే సంస్కృతం, ఆ సంస్కృతం కనుక చెప్తే అర్థమవుతుంది. ఇంకొకటి, పాము చనిపోయిన తర్వాత ఎవరైనా నేను చూశాను దాన్ని కాలబెడతారు అంతే. విజయలక్ష్మి గారు దాని మీద సమయం ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అడగొద్దు, మధ్యలో తర్వాత అడుగు. ఓం రాసుకోండి, రేపు అడగండి. వరలక్ష్మమ్మ గారు చేయించండి. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః ఓం శ్రోత్రం. ఓం నాభిః ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం సావిద్ధా తపస్సోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్ది స్వస్య మిషతో వసి.
सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधु स्वः। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ॐ प्रासीदिगग्नीरधिपतिरशितो रक्षितादिच्छायशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छिराजिरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः बुधीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितासु निर्षवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्योऽस्तु। योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदध्मः जातवेदसे सुनवामसो ममरातीयतो नीदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदकादनीकं चक्षुर्मित्रस्य वर्णश्चाग्निः आप्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुतश्चुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चौर्यं वद्वयं तमसस्वरिष्वापत्यन्तमुत्तरं देवं देवत्रा सूर्यमघन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्तात् चक्रमुच्चरत् स्वस्येम शरदश्यतं जीवेम शरदश्यतकं तृणयाम शरदश्यतं प्रभ्रवाम शरदश्यतम् अदीनासाम शरदश्यतं भूयश्च शरदः शतात्। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్। ఓ పరమేశ్వర, నీ అనంత కృపచేతనం మేము చేసిన ఈ జపోపాసనాది కర్మముల ద్వారా నా ధర్మార్థ కామ మోక్ష శత్రువిధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ। ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः। ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. పుష్పమ్మ గారు వరలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి। ఓం శాంతి శాంతి శాంతి।
ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య సర్వేభ్యో. నమస్తే ఆచార్య సర్వేభ్యో. నమస్తే. నమస్తే.